ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఎంతోమంది ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా ఈ ఈవీఎంల వ్యవహారాన్ని విచారించి తీర్పును రిజర్వ్లో పెట్టినటువంటి నేపథ్యంలో మరో 24 గంటల్లో ఒక సంచలనమైనటువంటి తీర్పు రాబోతోంది అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, ఈవీఎంల వ్యవహారంలో మరో 24 గంటల్లో సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇవ్వబోతోంది అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతుంది. ఏంటి సార్, ఎటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? సో దీని మీద ఏంటంటే ఒక ఫైట్ అయితే జరుగుతుంది సుప్రీంకోర్టులో. చాలా కీలకమైనటువంటి పిటిషన్ అది. దాని మీద విచారణ జరుగుతుంది. విచారణ తుది దశకు చేరింది. అసలు ఈవీఎంల ట్యాంపరింగ్ అవకాశం ఉందా లేదా అనే దాని మీద చాలా కాలంగా చర్చ జరుగుతుంది. అసలు ఈవీఎంల ట్యాంపరింగ్ జరగకపోతే నరేంద్ర మోడీకి అసలు ఇన్ని సీట్లు రావు, రెండోసారి ప్రధానమంత్రి కాడు అనేది బాగా బలంగా వినిపించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ ఏమంటున్నారు, ఈడీ తర్వాత సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, ఈవీఎంలు ఇవి మాత్రమే నరేంద్ర మోడీని కాపాడుతున్నాయి, ఇవే భారతదేశాన్ని పరిపాలిస్తున్నాయి, వీటినే నరేంద్ర మోడీ ప్రయోగిస్తున్నారు అని చెప్పి చెబుతున్నారు. సో ఈవీఎంలతోటి ఆయన గెలుస్తున్నాడు తప్పితే సమాజంలో ఆయన గెలవలేడు అని చెప్పి చెప్తూ బ్యాలెట్ పత్రాలని ఇంతకుముందు పాత పద్ధతిలోనే మీరు బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించండి అనేటువంటి ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు. చేస్తున్న క్రమంలో అసలు సుప్రీంకోర్టుకి ఒక పిటిషన్ వెళ్ళింది. డెమోక్రసీ రిఫార్మ్స్ అనే ఆర్గనైజేషన్, డెమోక్రసీ రిఫార్మ్స్ అనే ఆర్గనైజేషన్ అది పిటిషన్ వేసింది. దాని మీద అనేకమైనటువంటి వాయిదాల్లో చర్చలు, వాదనలు, ప్రతివాదనలు చేయడం జరిగింది. అసలు ఇంత ఎందుకు చేశారంటే 2019 ఎన్నికల్లో కొన్ని ఈవీఎంలు మిస్ అయిపోయాయి అని చెప్పి ఒక ఆరోపణ ఉంది. కొన్ని లక్షల ఈవీఎంలు అసలు ఆచూకీ లేదనేది. ఎందుకు లేవనంటే కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల్లో పోలైనటువంటి ఓట్లకి వీవీప్యాడ్లు లెక్కేస్తేనేమో ఒక రకంగా ఉంది, ఈవీఎంలో నమోదైనటువంటి ఓట్లేమో ఇంకో రకంగా ఉన్నాయి, వీటికి మ్యాచ్ కావట్లేదు అని చెప్పి కొన్ని లక్షల పోలింగ్ కేంద్రాల్లో ఆ విధంగా కొన్ని లక్షల ఈవీఎంలకు సంబంధించి ఆ విధంగా ఉంది అని చెప్పి విపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఆ మొత్తం ఈవీఎంలని సబ్మిట్ చేయమంటే ఇంతవరకు ఎన్నికల కమిషన్ సబ్మిట్ చేయలేకపోయింది. సో ఇప్పుడు కూడా ఈవీఎంలు అనేది ట్యాంపరింగ్ అనేది సాధ్యం అని చెప్పి డెమోల్లో కూడా చాలా మంది చూపిస్తున్నారు సాంకేతిక నిపుణులు. ఇంకోటి ఈవీఎంల తయారీకి సంబంధించినటువంటి ఒక కమిటీ ఉంది. ఆ కమిటీలో 4 బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు. 4 ఉన్నారు. బీజేపీ సంబంధించినటువంటి వాళ్ళే, నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళే 4 ఉన్నారు. ఈ ఈవీఎంలకు తయారు చేసేటప్పుడు కమిటీ మానిటరింగ్ చేస్తుంటే మానిటరింగ్ కమిటీలో 4 బీజేపీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టులో తీర్పు రిజర్వ్ అయ్యి ఉంది. మరొక 24 గంటల్లో దానికి సంబంధించినటువంటి డెసిషన్ రాబోతుంది. గురువారం అని చెప్పి అంటున్నారు. గురువారం వాయిదా వేసారు. సరే, గురువారం వెల్లడించేటువంటి అవకాశం. ఈలోపు సుప్రీంకోర్టు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ కొన్ని సంకేతాలను ఇచ్చింది. ఏమిచ్చిందంటే, మనం ఏదో ఒకటి నమ్మాలి కదా, నమ్మకపోతే ఎలాగో గతంలో బ్యాలెట్ పేపర్లలో ఎన్నికలు జరిగినప్పుడు కూడా రిగ్గింగ్లు జరిగాయి, అప్పుడు కూడా బూత్ క్యాప్చరింగ్ జరిగి రిగ్గింగ్ జరిగి ఇవన్నీ జరిగాయి కదా, ఇప్పుడు ఈవీఎంలు వచ్చిన తర్వాత అలాంటివి లేవు కదా, కాబట్టి మనం యంత్రాలను నమ్మాల్సిందే అనేటువంటి వ్యాఖ్యలు జడ్జి చేసినట్టు మంగళవారం రోజు వచ్చినటువంటి న్యూస్. అంటే ఈవీఎంలకు అనుకూలంగా తీర్పిస్తున్నారా, ఇవ్వబోతున్నారా అనేటువంటిది కూడా ఒకటి వినిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, జర్మనీ, ఐరోపా లాంటి దేశాల్లో కూడా ఈ ఈవీఎంలను వాడుతున్నారు కదా, మనకు వచ్చిన ఇబ్బంది ఏంది అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారని చెప్పి చెబుతున్నారు. అయితే ఒకటి ఏంటంటే, ఇప్పుడు అమెరికా లాంటి కంట్రీల్లో ఈవీఎంలని నమ్మట్లేదు, ఈవీఎంలు వాడట్లేదు వాళ్ళు. ఎందుకంటే ఈవీఎంలను మ్యానిపులేట్ చేయొచ్చు అనేది చెప్తూ ఉన్నారు. ఎందుకంటే కోడింగ్ డీకోడింగ్ చేస్తుంటారు. కోడింగ్ డీకోడింగ్ చేసేట నిపుణులు మరి వీటిని చేయలేరా? అందులో పోలింగ్ ముగిసిన తర్వాత 4 రోజులు గ్యాప్ ఉంది కౌంటింగ్కి. ఇప్పుడు ఫస్ట్ పేజ్
ఫస్ట్ పేజ్ ఎలక్షన్స్ జరిగినాయి కదా, ఫస్ట్ పేజ్ ఎలక్షన్స్కి రిజల్ట్ ఎప్పుడు రావాలి? రిజల్ట్ అంతే ఒకేసారి వస్తాయి కదా, మొత్తం జూన్లో ఇచ్చారు, జూన్ 4. సో అప్పటి వరకు ఉండాలి కదా, అంటే గ్యాప్ ఎంత ఉంది? దాదాపు 2 months, 1.5 month ఉంది. సో ఈ 1.5 monthలో డీకోడింగ్ చేయరనే ఉంది, డీకోడింగ్ చేయరనే ఉంది. ఇప్పుడు డీకోడింగ్ చేసేదానికి ఉన్నాయి కదా, అవకాశాలు ఉన్నాయి కదా, బోల్డ్ అయిన అవకాశాలు ఉన్నాయి కదా. ఇప్పుడు సైబర్ నేరాలు చూస్తుంటే మన ఫోన్ నుంచి మన డబ్బుల్ని వాళ్ళు డ్రా చేసుకుంటున్నారు కదా, ఒక లింక్ పంపించడం ద్వారా. ప్లస్ దాన్ని తయారు చేసినటువంటి వాళ్ళకి, కోడింగ్ చేసినటువంటి వాళ్ళకి డీకోడింగ్ తెలీదా? తెలుసు కదా. సో కాబట్టి ఇది ట్యాంపరింగ్కి అవకాశం ఉందని చెప్పి విపక్షాలు వాదిస్తున్నాయి, అలాగే పిటిషన్ వేసినటువంటి వాళ్ళు కూడా వాదిస్తున్నారు. అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మీరు నమ్మాలి, ఏదో ఒకటి, నమ్మకపోతే కాదు కదా అని చెప్పి అంటున్నారు. వీళ్ళు చేసే డిమాండ్ ఏంది? అట్లీస్ట్ మీరు ఈవీఎంలు మీరు అలౌ చేసినా కానీ డౌట్ ఉన్న చోట వీవీప్యాట్లను లెక్కించడానికి మీరు అనుమతి ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. ఇప్పుడేం చేస్తున్నారు? ర్యాండమ్గా ఒక 5 పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్లని ఈవీఎంలని లెక్కిస్తున్నారు. ఒక 5 మిషన్స్ని తీసుకొని ఈ 5 మిషన్స్లో ర్యాండమ్గా అసలు కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేస్తున్నారు. ఈ 5 కాకుండా ఒకవేళ డౌట్ వస్తే, మీరు అసలు ఈవీఎంల ద్వారా లెక్కించిన తర్వాత ఒకవేళ డౌట్ వస్తే, నాకు ఈవీఎంల ద్వారా అవసరం లేదు, నాకు వీవీప్యాట్లు కౌంట్ చేయాలి అని చెప్పి ఒకవేళ డిమాండ్ చేస్తే, వీవీప్యాట్ల ద్వారానే మీరు ఫలితాలను వెల్లడించండి అనేటువంటి డెసిషన్ ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టుని అడుగుతున్నారు వీళ్ళు, పిటిషన్ వేసినటువంటి వాళ్ళు. అంటే వీవీప్యాట్లనే బేస్ చేసుకొని కౌంటింగ్ చేయమని చెప్పి చెప్తున్నారు. ఆల్రెడీ వీవీప్యాట్లు ఉంటాయి కదా. ఇప్పుడు ఈవీఎంలో నువ్వు ఓటేయంగానే వీవీప్యాట్ వచ్చేస్తుంది, నువ్వు ఎవరికి ఓటేసావు అని చెప్పేసి పక్కన డిస్ప్లే అవుతుంది. ఆ డిస్ప్లేలో సెకండ్స్లో నువ్వు చూడాలి. సో డిస్ప్లేస్లో చూసిన తర్వాత అది వెళ్ళిపోయిన తర్వాత అది వీవీప్యాట్లు అయితే ఉంటాయి కదా, ఆ వీవీప్యాట్లను లెక్కేయండి, ఈవీఎంలు కాకుండా వీవీప్యాట్లతో లెక్కేయండి అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు. దీని మీద సుప్రీంకోర్టు ఏం చెబుతుంది? 24 గంటల్లో తీర్పు అయితే రిజర్వ్ చేసి పెట్టింది, ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఏం చెప్తాం? ఒకవేళ వీవీప్యాట్లతో లెక్కేయండి అని కానీ చెప్తే అదొక సంచలనంగా మారేటువంటి అవకాశం ఉంది. ఈవీఎంల్లో ఓట్లు నిక్షిప్తం అయినప్పటికీ కూడా కౌంటింగ్ వీవీప్యాట్ల ద్వారా చెయ్యండి అని కనుక చెప్తే సుప్రీంకోర్టు, అదొక సంచలనమైనటువంటి తీర్పుగా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో కంప్లీట్గా ఈవీఎంలని అవాయిడ్ చేయకుండా ఈవీఎంలను ఉంచుతూనే కౌంటింగ్ అప్పుడు వీటిని వీవీప్యాట్లను ఉపయోగించండి అని చెప్పొచ్చు, అదొకటి. 2, ఇప్పుడు 5 చోట్ల మాత్రమే ర్యాండమ్గా చెక్ చేస్తున్నారు. ఈ 5 చోట్ల కాదు, కనీసం ఒక 50 చోట్ల 50 ఈవీఎంలు లెక్కేయండి అని చెప్పి కూడా చెప్పొచ్చు ఎక్కువగా. అలాంటప్పుడు ఇలాంటి అనుమానాలు లేకుండా పోతాయి అని చెప్పి ఒక వాదన ఉంది. సో సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలనమైన తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే కొన్ని లక్షల మంది ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈవెన్ విపక్షాలు కూడా అనేక సందర్భాల్లో వ్యక్తం చేస్తున్నాయి. నరేంద్ర మోడీ ఏమంటారంటే ఓడిపోయినటువంటి వాళ్ళు ఏదో కారణం ఎత్తుక్కుంటారు కాబట్టి ఈవీఎంలు అనేటువంటి ఒక కారణాన్ని ఎత్తుక్కుంటున్నారని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ సుప్రీంకోర్టు ఒకవేళ సంచలనమైనటువంటి తీర్పు కనుక ఇస్తే కనుక ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి తీర్పుగా మారేటువంటి అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.